చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో, ఈ డిసెంబర్ నెలలో అనేకమైన సార్లు అనేకమైన చోట్ల పిల్లల యొక్క కంఠవాక్యంలో తప్పకుండా ఈ మాట అనేది మనం చూస్తూ ఉంటాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే నూతన బట్టలను ధరించుకుంటాం, చర్చిని కానీ ఇల్లుని కానీ చక్కగా నీట్గా అలంకరించుకోవటం, ఆ కార్యక్రమాలు చేయటంతో పాటుగా దేవుని యొక్క వాక్యవంశం మనం ఆలోచన చేసినట్లయితే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్. యేసు ప్రభు యొక్క జన్మదినం గురించి అంత గొప్పగా చెప్పడం గల ప్రాముఖ్యత ఏంటి? చాలా కొన్ని అధ్యాయాలు మాత్రమే రాయబడి ఉన్నాయి యేసు ప్రభు యొక్క బర్త్డే గురించి. కానీ కొన్ని అధ్యాయాలు రాయబడినప్పటికీ దాని యొక్క ప్రాముఖ్యత అనేది, ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా అనేది కనబడుతుంది. మన యొక్క జీవితం ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే క్రిస్మస్ అంటే ఆ యొక్క రోజున క్యాండిల్ సర్వీస్ అని, కేక్ కటింగ్ అని, చిల్డ్రన్ కార్యక్రమాలని, గిఫ్ట్లని, వాటితోనే క్రిస్మస్ అయిపోగానే అమ్మయ్య మా క్రిస్మస్ అయిపోయింది అనుకుంటాం. భోజనాలు కూడా దానితో పాటు అనుకుంటాం మన క్రిస్మస్ అయిపోయింది చాలు, ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు ఎలా చేస్తారో అనుకుంటాం. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినట్లయితే వాట్ వాజ్ ద పర్పస్? కారణం ఏంటి? వాట్ హీ బ్రాట్, ఆయన ఏం తెచ్చాడు, అది ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. క్రిస్మస్ అంటే కారణం ఏంటి? ఆయన పుట్టడం మాత్రమే కాదు, కానీ పుట్టడం ద్వారా పుట్టడం గల కారణం ఏమిటి? ఆయన ఏం తెచ్చాడు? ఎందుకు అంత బర్త్డేని మనం సెలబ్రేషన్ చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనే పుట్టాను అనుకోండి, నాది బర్త్డే అనుకోండి. మా నాన్నగారు మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మా ఇంటి వారసుడు పుట్టాడు అంటారు. మా ఇంటికి వారసుడు. అదే ఆడపిల్ల పుట్టిందంటే అమ్మా మా ఇంటి ధనలక్ష్మి పుట్టింది అంటారు. అంతేనా? కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ధనలక్ష్మి పేర్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్ల అంటే ధనలక్ష్మి. అమ్మ అలాగన్నా నవ్వాలి. అదే క్రిస్మస్. అదే చెప్తాను తర్వాత లాస్ట్ పాయింట్ అదే. కాబట్టి ఇక్కడ రాయబడుచున్నది ఏంటంటే ఎప్పుడైతే మనం పుట్టామో ఒక కారణం అనేది కనబడుతుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఒకసారి మనం ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే యేసు పుట్టాడో ఆ పుట్టుక యొక్క కారణముతో పాటు వాట్ హీ బ్రాట్, ఏమైనా మనకి తెచ్చాడో అది కూడా మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ అంటే జస్ట్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే సంతోషంగా ఉండడం మాత్రమే కాదు. కానీ దేవుని యొక్క వాక్యం కూడా ఏం రాయబడుతుంది? వాట్ హీ బ్రాట్, ఆయన ఏం తెచ్చాడు, వాట్ వాజ్ ద పర్పస్, ఏంటి కారణం ఏంటి? కొద్ది నిమిషం నేర్చుకుందాం పరిశుద్ధ లేఖనంలో నుంచి. క్రిస్మస్ అంటే ఏంటో, ఏ విధంగా మనము జరుపుకోవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే దేవునితో అనుబంధాన్ని కలిగిన వారిగా, దేవునితో సహవాసాన్ని కలిగిన వారిగా ఉన్నాం. ఆయన బర్త్డే గల ప్రాముఖ్యత ఏంటో నేర్చుకుందామని దినమున. ఎందుకంటే దాని ప్రాముఖ్యత ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం అనుకుంటూ ఉంటాం. నేను మొన్న క్రిస్మస్కి వెళ్ళాం. ఆయన అంటున్నాడు ఈ సంవత్సరం నా క్రిస్మస్ బడ్జెట్ 15 లక్షలు అంట. ఖర్చు ఎంతమ్మా? 15 లక్షలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 15 లక్షలు ఖర్చు పెట్టి నేను ఘనంగా చేస్తున్నాను అనుకుంటున్నా, కానీ సెంటర్ ఆఫ్ ద క్రైస్ట్ లేడు. క్రీస్తు కేంద్ర బిందువుగా కనబడట్లే. ఇక్కడ మనం ఏమంటుంటే ఆ యొక్క లైటింగ్లు, ఆ సౌండ్ సిస్టమ్, డెకరేషను, ఎందుకంటే దానికి ఇదే సీజన్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి. కాబట్టి అది కాదు క్రిస్మస్ అంటే ఏమిటో
నేర్చుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, ఇక్కడ రాయబడచ్చు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో లోకములో ప్రేమ అనేది పుట్టింది, ప్రేమ పుట్టింది. అందుకే 1 యోహాను పత్రికలు అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు లోకమును ప్రేమించవలసిన వానిగా ఉందనంటే, నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఇక్కడ మనము పాపులమైన ప్రతి వారు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక దేవుడు లోకమును ప్రేమించాడు. కానీ మనం లోకాన్ని ప్రేమించకూడదు. దేవుడు ప్రేమించాడు కదా అని మనం లోకాన్ని ప్రేమించినట్లే దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఎందుకు తన కుమారుని పంపడం గల కారణం ఏంటంటే అదే క్రిస్మస్, అదే యేసుప్రభు యొక్క జన్మదినం మనం జరుపుకుంటున్నాం. కానీ యేసు ఎప్పుడైతే పుట్టాడో లోకంలో ప్రేమ అనేది పుట్టింది కనుక నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నాడు. నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమ కలిగిన వారికి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే, ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే, స్టిల్ వి ఆర్ సిన్నర్స్, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని పంపించి తన ప్రేమను అనేది వ్యక్తపరుస్తున్నాడు. కనుక ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో ప్రేమ ఈ లోకంలో పుట్టింది. కాబట్టి మనం కూడా ఆ ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను పంచేవారుగా ఉండాలి. అది క్రిస్మస్. ఇక్కడ రాయబడుచుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే అదే అధ్యాయము 10వ వచనం రాయబడుచుంది, శత్రులమై ఉండగానే రాయబడుచుంది. మనం ఇంకా శత్రులమై ఉండగానే రాయబడుచుంది. అంటే మనం దేవునితో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క మాట ఆలకించకుండా పాపం వల్ల వచ్చు జీవితం మరణం కనుక ఆ పాప మలినమైపోయిన జీవితంలో మనం ఉండకూడదని ఆయన ఉద్దేశం కనుక నిన్ను రక్షించడానికి నువ్వున్న ఈ లోకమును దేవుడు ప్రేమించాడు. ఎప్పుడైతే ఆయన పుట్టాడో ప్రేమ అనేది లోకంలో పుట్టింది. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 1:18 యోహాను సువార్త. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచిన. ఎప్పుడు దేవుడు ఎవరిని కూడా తండ్రిని ఎవరు కూడా చూడలేదు, ఎన్నడూ కూడా చూడడానికి అవకాశం లేదు. కానీ ఆయన ఎవరైతే ఆ యొక్క ట్రినిటీలో త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నాడో ఆ కుమారుడి లోకంలో రావడం వల్ల తండ్రి ప్రేమ ఎటువంటిదో మనకి అర్థమవుతుంది. కనుక ఆ తండ్రి లోకమును ప్రేమించి తన కుమారుడి లోకంలోనికి పంపించాడు. కనుక ఆ ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో లోకములో ప్రేమ అనేది పుట్టింది. కాబట్టి ప్రేమ స్వరూపి కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలసిన యొక్క బాధ్యత నీకుంది. కనుక అదే క్రిస్మస్. కదా క్రిస్మస్ అంటే నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువాని వల్ల నా ప్రేమ కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆ ప్రేమ నీలో ఉంది. కనుక ఆ ప్రేమ నువ్వు పొరుగువారిని ప్రేమించకపోయినట్లయితే నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా ప్రయోజనం అనేది లేదు. నువ్వెంత ఆర్భాటం చేసినా నీ పొరుగువాని ఎడల నీ ప్రేమ కనబడకపోయినట్లయితే నువ్వెంతగా ఉపవాసాలు ఉండి చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడైతే ఆయన పుట్టాడో, యేసు పుట్టాడో ఈ లోకంలో ప్రేమ అనేది పుట్టింది. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది ప్రియమైన వాళ్ళారా, మొదటిగా ఎప్పుడైతే యేసు పుట్టాడో ప్రేమ అనేది పుట్టింది. రెండోది మనం చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. లూకా 2:29.
నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇజ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసేదను. ఇక్కడ సుమియోను అంటున్నాడు. సుమియోను ఎప్పుడైతే ఆ బాలుడని యేసుప్రభుని చూడగానే పాట పాడుతున్నాడు, ఓ నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనొచ్చు. ఇక నేను చనిపోతాను, ఎందుకంటే ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే అదే 25 వచనంలో రాయబడుచుంది. సుమియోను అన్న మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడను భక్తివరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇది సుమియోను ఎటువంటి వాడిని? ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కోసము కనిపెట్టేవాడు. ఇజ్రాయేల్ని ఆదరించు వాని కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు చూస్తే అంతవరకు నువ్వు చనిపోవని వాగ్దానం చేయబడిన వాడు సుమియోను. ఎప్పుడైతే ఆ బాలుడని యేసుప్రభుని చూడగానే ఆత్మతో నిండిన వాడే ఇక్కడ పాట పాడుతున్నాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. ఇక్కడ ఎప్పుడైతే యేసు పుట్టాడు ఈ లోకంలో, రక్షణ అనేది పుట్టింది. అందుకే దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టాడు. రక్షించేవాడు పుట్టాడు. ఎవరు రక్షించేవారంటే పాపంలో నలిగిపోతున్న నీ యొక్క జీవితమును కుమారుని యొక్క రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచడానికి ఒకడొచ్చాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో పుట్టాడో రక్షణ అనేది పుట్టింది. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళని అక్కడ రాయబడుచుంది చూడండి. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణను మేము కనులారా చూచితిమి. అది రక్షణ. ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో రక్షణ పుట్టింది. ఎవరికి నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే బాప్తిస్మ యోహాను అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రెపిల్లగా పస్కా బలిగా ఆయన నీకో తన ప్రాణాన్ని పెట్టాడు కనుక అది నిజమైన క్రిస్మస్. ఇక్కడ క్రిస్మస్ అంటే రక్షణ. ఆ రక్షణ అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడైతే ఆ రక్షణ మనలో ఉందో అప్పుడు మనం జరుపుకోగలం క్రీస్తు ప్రభు యొక్క బర్త్డే, క్రిస్మస్ని మనం జరుపుకోగలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ అంటే కేక్లు సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, కానీ రక్షణ. ఆ రక్షణ అనుభవంలో నువ్వు రావటమే నిజమైన క్రిస్మస్. కానీ డిసెంబర్ నెల ఒక్కరోజే క్రిస్మస్ కాదు, కానీ ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా మన యొక్క జీవితంలో అటువంటి యొక్క రక్షణ అనుభవమైన క్రిస్మస్ కలిగి ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. క్రిస్మస్ అంటే రక్షణ పుట్టింది లోకంలో. ప్రేమ పుడతాం మాత్రమే కాదు, ప్రేమతో పాటు రక్షణ కూడా పుట్టింది లోకంలో. కానీ ప్రతి వారు కూడా రక్షింపబడాలి ఆయనకు ఉద్దేశము. ప్రతి వారు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అపస్కారాలలో రాయబడుచుంది, నజరేయుడైన యేసు నామములోనే రక్షణ ఉంది తప్ప భూమి మీద మనుషులకు ఇవ్వబడిన ఏ నామములో రక్షణ అనేది లేదు. రక్షణ ఓన్లీ యేసు నామములోనే రక్షణ. కానీ ప్రతి వారు కూడా రక్షింపబడాలని ఆయన యొక్క కాన్సెప్ట్ కనుక ఆ కాన్సెప్ట్ మనం జరుపుకుంటున్నాం క్రిస్మస్గా. కాబట్టి ఒకటి క్రిస్మస్ అంటే ప్రేమ పుట్టింది, క్రిస్మస్ అంటే రక్షణ పుట్టింది. మూడోది చూద్దాం క్రిస్మస్ అంటే ఏం పుట్టిందో. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇక్కడ రాయబడుతుంది సమాధానకర్త అని, అధిపతి అని. సమాధానకర్త. ఎప్పుడైతే యేసు ఈ లోకంలో పుట్టాడో సమాధానం పుట్టింది, ఆయనకు పేరు పెట్టబడింది. ఈయన సమాధానకర్త. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగము కీర్తనలు మన కొత్త నిబంధనలో మనం చూస్తున్నట్లయితే ఆయన నిలబడిన ప్రతి చోట ఆయన అంటున్నాడు, సమాధానం మీకు కలుగును గాక, సమాధానంగా నువ్వు వెళ్ళు, సమాధానం నీకు ఉండును గాక. ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, సమాధానం నాకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి యేసు పుట్టడం అంటే
సమాధానం పుట్టిన కాడు. మనం ప్రతి వారితో కూడా సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నవాడు సమాధానానికి అధిపతి. మనం ఆరాధిస్తున్నవాడు సమాధానానికి ప్రాముఖ్యమైన వాడిగా ఉన్నాడు కనుక ఆయన్ని వెంబడిస్తున్న మనము, నీవు కూడా అటువంటి సమాధానాన్ని కలిగిన వారికి ఉండాలి. అందుకే మత్తయి స్తోత్రం అంటున్నాడు, నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప నువ్వు చూపించాలి. అంటే ఏంటి? సమాధానం కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన వారికి ఉండాలి. నువ్వెంతటి గొప్పవాడైనా ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించుకోరు వాడు తను తాను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించకపోయినట్లయితే వాడు నాకు శిష్యుడు కానేరాడు. తగ్గించుకోవాలి. సమాధానం కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే ఎంతకాలం మనం ఉండేది లోకంలో తెలియదు, ఏ క్షణమో తెలియదు, ఏ గడియో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ మన యొక్క జీవితం ఏంటన్నది మనకు తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏంటన్నది తెలియదు. నెక్స్ట్ సెకండ్ మనము ఉంటామా చచ్చిపోతాం కూడా గ్యారంటీ లేని బ్రతుకు మనది. ఎందుకంటే గడ్డి పువ్వుని ఎంతో అందంగా ఆయన తయారు చేశాడు. గడ్డి పువ్వుని చూడండి, అది ఎంతలోనే వికసించి ఎంతలోనే మాయమైపోయి వాడిపోయేది. నీటి బుడగ లాంటిది మానవుని యొక్క జీవితం. దేవుడు పెట్టిన దీపం మానవుని యొక్క జీవితం. కానీ ఏ క్షణమున అది ఆరిపోతుందో తెలియదు మనకు. ఏ క్షణమున అది ఉంటుంది, ఎంతకాలం ఉంటుందో కూడా గ్యారంటీ లేని యొక్క బ్రతుకు మంది. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఇంకా ఎందుకు ఈ కుళ్ళు, కుతంత్రాలు, క్రోధాలు, మత్సరంతో ఎందుకు మనం బ్రతకాలి? అలా ఉన్నట్లయితే నువ్వు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా, ఎంత ఆర్భాటంగా నువ్వు చేసుకున్నా కానీ ప్రయోజనం అనేది నీకు సమాధానం లేనప్పుడు ప్రయోజనం ఏంటి? నీ పొరుగువాడిని నీ పక్కన కూర్చుంటే నీకు సమాధానం లేనప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎక్కడుంది నీలో? దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయన సమాధానకర్త అనే అధిపతి, ఆయన అతనికి పేరు పెట్టబడింది కనుక ఇప్పుడైతే ఆయన పుట్టాడు ఈ లోకంలో, సమాధానం అనేది పుట్టింది. ప్రతి వారు కూడా సమాధానం కలిగిన వారికి ఉండాలి. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును ఇక్కడ రాయబడుచుంది. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అని. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అంటే పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. ఇక్కడ మరణము మన మీద రాకుండా మనం భరించవలసిన శ్రమను ఆయన భరించాడు, మనం భరించవలసిన అవమానమును ఆయన భరించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అది మనం పొందుకోవాలి అంటే ప్రతి వారితో కూడా మన సమాధానముగా ఉండాలి. ఆయన అటువంటి సమాధానం కలుగజేశాడు కనుక నేను ఉండవలసిన ప్రదేశంలో, నువ్వు ఉండవలసిన ప్రదేశంలో ఆయన నీకు మారుగా ఉండి తన ప్రాణాన్ని అప్పగించాడు. అది సమాధానం. అందుకే చూడండి, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, దయచేసి వారిని క్షమించండి. ఇక్కడ మనం కూడా క్షమించే వారికి ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలంటే పేతురు అడిగాడు, ప్రభా నేను 7 సార్లు క్షమించాలని కాదు, 77 టైం అంటే 70 × 7 490 సార్లు అయినా నువ్వు మనిషిని క్షమించే విధంగా ఉండాలి. అటువంటి క్షమ నీకు లేకపోయినట్లయితే ఈశ్వరు పుట్టిన ప్రయోజనం అనేది లేదు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, అండ్ జీసస్ బార్న్, పీస్ ఈజ్ బార్న్. ఎప్పుడైతే యేసు పుట్టాడో శాంతి కూడా ఈ లోకంలో పుట్టింది. 4వది చూద్దాం, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. లూకా 4:17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ 4వది రాయబడుతుంది, ఎప్పుడైతే యేసు పుట్టాడో
నిరీక్షణ అనేది ఈ లోకంలో పుట్టింది. నిరీక్షణ ఏంటా నిరీక్షణ అంటే ఇక్కడ రాయబడుచుంది, చెరలోనున్న వారికి విడుదల. అది నిరీక్షణ. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు, నలిగిన వారికి విడిపించడానికి విడుదల, నిరీక్షణ. అందుకే 1వ దశలో రాసిన పత్రికలో రాయబడుచుంది 4వ అధ్యాయంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు, దుఃఖముక్కులై ఉండకూడదు. మనకు నిరీక్షణ ఇచ్చాడు. అదే నిరీక్షణ అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడుచుంది, మీ హృదయములన్నీ కలవరపడనీయకుడి అని. నేనుండు స్థలములో నీవుండలాగున నేను మరలా వస్తాను, నేను వచ్చి నేను మిమ్మలను తీసుకుని పోతాను, మీరు నాతో పాటు ఉంటారు. అది మనకున్న యొక్క నిరీక్షణ. కానీ ఈ లోకంలో మనం చనిపోయినట్లయితే నెక్స్ట్ సెకండ్ మన దేవునితో పాటు ఉండగలం. అది మన యొక్క నిరీక్షణ. ఈ లోకంలో మనం ఎటువంటి వారు ఉన్నప్పటికీ ఎప్పుడైతే యేసువు మన సొంత రక్షణ ఎప్పుడైతే మనం అంగీకరించామో తప్పకుండా మనం ఆయనతో పాటు ఉంటామనే యొక్క నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక వెన్ జీసస్ ఇస్ బోర్న్, హోప్ ఈస్ బోర్న్. ఎప్పుడైతే యేసు పుట్టాడో నిరీక్షణ అనేది అది కూడా జన్మించింది. కాబట్టి మనము అటువంటి నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. అది ఇక్కడ రాయబడుచు. ఎప్పుడైతే ఆయన యెషయా గ్రంథము తీసుకుని చదువుతూ మొదలుపెట్టి రాయబడుచుంది, చెరలోను ఉన్న వారికి విడుదల అనుగ్రహించడానికి, గుడ్డివారికి చూపునివ్వడానికి, అది ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు ఈ లోకంలో పుట్టాడో నిరీక్షణ అనేది పుట్టింది. కాబట్టి మన దుఃఖముక్కులే ఉండనవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. ఎందుకంటే మన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు మనం రాయబడుచుంది. ఎందుకంటే ఏమి తిందమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామని భౌతికమైన దానికోసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన దానికోసం మనము తాపత్రయపడాలి. అటు నిరీక్షణ దేవుడు మనకు కలుగజేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. ఇప్పుడు ఆయన వద్దకు మనం చేరాలి అంటే యేసుప్రభువును మనం అంగీకరించాలి. యేసుప్రభువును అంగీకరించిన మాత్రాన కాదు, కానీ ఆయనలో మనం నిరీక్షణ కలిగిన వారికి ఉండాలి. అందుకే యోహాను 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, యేసుప్రభు కనుక చనిపోయి తిరిగి లేపబడకపోయినట్లయితే మనకు కూడా పునరుద్ధానం అనేది లేదు. ఎందుకంటే ఆయన మరణంను జయించి తిరిగి లేచాడు కనుక మనకు కూడా పునరుద్ధానం అనేది ఉంది. మన ఈ లోకంలో చనిపోయినట్లయితే, ప్రభువులో ఉండి చనిపోయినట్లయితే మనం తిరిగి లేపబడిన వారిగా మనం ఉంటామని నిరీక్షణ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తాడు. కనుక ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో నిరీక్షణ అనేది ఈ లోకంలో పుట్టింది. ఇక్కడ మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాం, నిరీక్షణ కలిగిన వారిగా ఉంటాం, కానీ అదే సమయంలో ఇంకొక మార్గాన్ని కూడా మనం ఎంచుకుంటూ ఉంటాం. ప్రభువులో మనం కొనసాగుతూ ఉంటాం ఏమా, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. ప్రభుని మనం కొనసాగించు ఉంటాం ఏమా, మన ఇంటికి నరగోళ నీకు నమస్కారం పోటాడుతూ ఉంటాం. ప్రభుని స్తుతిస్తూ ఉంటాం, ఇంటికి గుమ్మడికాయ కడతా ఉంటాం. ప్రభుని స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థన పెడుతూ ఉంటాం, ఇంటికి పటిక్ కడతాం. ఏమా పటిక్ కట్టారు ఏంటమ్మా అంటే, దుష్టశక్తులు ఇంట్లోనికి రాకుండా ఉంటాయంట. నువ్వు పటిక్ కట్టినంత మాత్రం దుష్టశక్తులు ఆగిపోతే అమ్మా ఇక దేవుడు ఎందుకు? పటికే దేవునిగా నువ్వు పూజించవచ్చు కదా. అవన్నీ కూడా పెడతాం. ఎందుకంటే మనం ప్రభువులో కొనసాగుతుండ. ప్రకటనలో అంటాడు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, కానీ నులివెచ్చుకున్నట్లయితే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. ఇక్కడ మనం ఉమ్మి వేయబడే విధంగా ఉందామా ఏమా, లోపలికి దిగబడే విధంగా ఉందాం. ఏదైతే మన నోటికి నాలుక మీద ఉందనుకో ఏమా, దాని వెంటనే ఏం చేస్తాం, అడ్డొస్తుంది మనం మాట్లాడడానికి. ఇక్కడ వెంటనే దాన్ని బయటికి ఉమ్మేస్తాం. కాబట్టి మన అడ్డంగా కాదు, దేవునికి మాటకు ఇష్టమైన వారిగా, దేవునికి ఏదైతే ఇష్టమో ఆ రకంగా ప్రవర్తించే వారికి ఉండాలి. ఎందుకంటే అటువంటి నిరీక్షణ దేవుడు మనకి కలుగు చేసేది. క్యాలెండర్ ఇచ్చింది మనకి లెక్క పెట్టుకుంటాక రోజులు తప్ప, క్యాలెండర్లో మనం వాస్తు చూడడానికి కాదు. క్యాలెండర్లో ఏమంటాయమ్మా, ఈ క్యాలెండర్ కన్నా వెంకటరామ అంటూ ఓ క్యాలెండర్ ఎక్కువ ఉంటుంది ప్రతి వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే దాంట్లో జాతకాలు ఉంటాయి, దాంట్లో ముహూర్తాలు ఉంటాయి, ఏది మంచిదో ఏది చెడ్డదో ఏమా అన్నీ ఆ రకంగా జరిగిపోతే ఏమా ఏ పెళ్ళి కూడా ఆ టయానికి జరగదు. నేను ఇప్పుడు కూడా ఏ పెళ్ళి చేయలేతాను. ప్రతి వాళ్ళు పాస్కర్ ఎలాగంటే పాస్కర్ ఇవ్వండి ముహూర్తం పెట్టించామండి, ఈ టైం ముహూర్తానికే పెళ్ళి కట్టాలి అంట, తాళి కట్టాలి, కానీ ఆ ముహూర్తానికి పెళ్లి కొడుకే బయలుదేరదు. నేను చేసిన చాలా పెళ్ళిళ్ళు కూడా అనుకుంటా ఈసారి ముహూర్తం ఏంటి పాస్కర్ ముహూర్తం తేడా రాకూడదు. ఓకే నిజమే,
కానీ ఆ ముహూర్తానికి ఆడింట్లోంచి బయటరాడు. మొన్న పెళ్లి చేసిన 18వ తారీఖున అమ్మ కరెక్ట్గా 10 గంటల 30 నిమిషాలకి పెళ్ళి అయిపోవాలి. 11:30 ఆడి బయలుదేరలేదు. 11:30కి ఆడక్కడికి రాలే. ఎక్కడికి? చర్చిలోకి రాలే. అప్పుడు అంతలోకి అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమండి అమ్మాయి చెయ్యి కలిపే వాళ్ళ తండ్రి గారు ఇంకా రాలేదు, ఎప్పటికి టైం అయిపోయింది, అప్పటికి ముహూర్తం అయిపోయింది. ఇలాగే ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. దేవుని మీద మన నిరీక్షణ కలిగిన వారికి ఉండాలి. అది నిరీక్షణ దేవుడు మనకు కలగాలని నీ కోసమైన ఒక సామాన్య మానవునిగా తన దేవునితో ఉండటం, సమానంగా ఉండడం భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు, కానీ తగ్గించుకుని మానవ రూపంలో నీ కోసం ఆయన ఈ లోకములో ఒక సామాన్య మానవుని కానీ జన్మించగల కారణం ఏంటంటే నీ యొక్క జీవితంలో నిరీక్షణ కలిగిన వారిగా నువ్వు ఉండాలి. ఆఖరుది చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటంట? మహా సంతోషకరమైన సువర్తమానం. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టాడో మహా సంతోషం పుట్టిందంట. మహా సంతోషం. ఎందుకంటే మత్తయి సువార్తలో రాయబడుచుంది, జబులూను దేశమును నఫ్తాలి దేశమును మరణములో మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగింది. ఏమా కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోయింది అనుకోండి, భలే కరెంటు పోయింది అంటాం మనం. అసలు ఆయన కరెంటు వాడిని తిట్టుకుంటాం, అసలు ఆడి ఎంత దుర్మార్గుడు అనుకోలేదు అని తిడతాం. ఎందుకంటే కరెంటు పోవడం, చీకటిలో ఉండడం ఎవరు కూడా సంతోషం కాదు. కాబట్టి వీళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఏం జరుగుతుందో తెలియదు, టెన్షన్. దానివల్ల ఇబ్బందులు, కష్టాలు, మనశ్శాంతి లేని జీవితాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో వారి మీద గొప్ప వెలుగు కలిగింది. ఇక్కడ మహా సంతోషకరం ఇక్కడ రాయబడుచుంది. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన దినం. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో ఈ లోకంలో సంతోషం పుట్టింది కనుక మన ముఖాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. మన ముఖాలు ఎప్పుడు కూడా మనలో గ్లూమీగా ఉంటాయి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో నష్టపోయిన వారిలాగా ఉంటాం. ఈ క్షణమున ఈ విధంగా మనం బ్రతుకున్నామంటే, శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని యొక్క కృప. అంతకంటే వేరే ఏమి కూడా మన యొక్క జీవితంలో అవసరం లేదు. కానీ భౌతికంగా మనకు కావాలి. భౌతికంగా మనం నడుతగి చెప్పులు కావాలి, వేసుకుంటే బట్టలు కావాలి, అన్నీ కావాలి, తలకే కొబ్బరి నూనె కావాలి. కానీ అంతకంటే ఎక్కువగా మన ముఖంలో సంతోషం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ క్షణమును ఎలా ఉంటున్నామంటే దేవుని యొక్క కృప. ఈ క్షణమున మనం ఎలా బ్రతుకుతున్నామంటే, గాలి శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని యొక్క కృప లేకపోయినట్లయితే దేవుని యొక్క కృప లేకపోయినట్లయితే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, బాగా డబ్బున్న వాళ్ళంట సరిగ్గా తినడానికి కూడా తిండి ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఆ డైట్ ఏంటంటే రాత్రి ఒక చపాతీయే తినాలి. ఒక చపాతీయే, రెండో చపాతీ తిన్నాడంటే చచ్చిపోతాడు. ఎందుకంటే అరుగుదల అనేది ఉండదు. రెండో చపాతీ తింటే అరుగుదల ఉండదు. కూర ఎక్కువ తిందాం అనుకున్నాడు అనుకోండి, కూర ఎక్కువ తిందాం అనుకున్నాడు అనుకోండి, అల్సర్ వచ్చి అది గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అలాగని చట్నీ తిందానంటే బీపీ వచ్చేది. అలాంటి చట్నీ తినాలన్నా బీపీ. కాబట్టి ఆడ అంత డబ్బు ఉండి కోట్లు సంపాదించి వాడు ఏం తింటున్నాడు? ఒక చపాతీ తినగలడు అంతే తప్ప. వాడు మనం ఎప్పుడు ఎలాగుండాలంటే ఆటో డ్రైవర్లాగా ఉండాలి. ఎలాగుండాలి? ఆటో డ్రైవర్ కష్టపడతాడు, కడుపు నిండా భోజనం చేస్తాడేమో, కంటి నిండా నిద్ర, సుఖం. కాబట్టి మనం కోట్లు సంపాదించడం కంటే కోట్లు సంపాదించడం కంటే ప్రశాంతమైన నిద్ర. ఎందుకంటే మనం తినేది ఎందుకోసం? కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్ర ఉండాలి. డబ్బు ఉన్నవాడికి ఏమి ఉండవు, మనశ్శాంతి ఉండవు. కాబట్టి దేవుడిచ్చిన ఏంటంటే ఆయుష్ ఏంటంటే సంతోషం. పేతురు అంటున్నాడు, సంతోషించుడి, మరలా చెప్తున్నాను సంతోషించుడి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా
మన సంతోషంలో యేసుప్రభు కనపడాలి. మన సంతోషంలో ఆయన కనపడాలి. గ్లూమీ ఫేస్ కాదు. మన నీరసంగా దిగాలు కట్టుకుని ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నంత మాత్రాన యేసుప్రభు పుట్టడం కాదు. మన సంతోషం ఉండడమే అదే ఆ మహా సంతోషం నీ యొక్క జీవితంలో కలగాలని ఆయన నీ కోసం ఒక సామాన్య మానవునికి ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే ప్రేమ పుట్టింది లోకంలో. క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టడం ద్వారా రక్షణ పుట్టింది లోకంలో. యేసుప్రభు జన్మించడం ద్వారా ఈ లోకంలో సమాధానం పుట్టింది. యేసుప్రభు జన్మించడం వల్ల నిరీక్షణ పుట్టింది. యేసుప్రభు జన్మించడం వల్ల మహా సంతోషము కలిగింది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలోనైనా ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి అటు కృపను మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక.